అనేటువంటిది ప్రజలకి చెప్పండి. దానికి అప్పట్లో జగన్కి సంబంధించిన ఉదాహరణలు చెప్పండి. ఇది బ్రెయిన్ వాష్. అంటే మనం ఓ తప్పు చేస్తున్నామని మనకు తెలుసు. ఈ తప్పుని మనం మర్చిపోవాలి. మనం చేస్తుంది కరెక్టే. జగన్ అట్టా చేశాడు కాబట్టి మనం ఇట్టా చేస్తున్నాం. జగన్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం కూడా డబ్బులు సంపాదించుకోవాలంటే మనం కూడా తప్పుడు పని చేయాలి. ఎందుకంటే జగన్ తప్పుడు పనులు చేసి సంపాదించాడు అని ఆల్రెడీ జనం నమ్ముతున్నారు కాబట్టి మనం కూడా తప్పుడు పనులు చేసి డబ్బులు సంపాదిస్తే తప్పేం లేదు. ఇది ఒక బ్రెయిన్ వాష్ వాళ్ళ కార్యకర్తలను చేయడంతో పాటు ప్రజలు కూడా చేశారు. ప్రజలు ఇదివరకు కరప్షన్ పాయింట్ వచ్చిందంటే చాలా పెద్ద సీరియస్గా తీసుకునేవాళ్ళు. అవినీతి అంశం అనేటటువంటిది ఇదివరకు పేపర్లకు కానీ టీవీలకు కానీ పెద్ద డిబేటబుల్, ప్రజల్లో కూడా చాలా పెద్ద చర్చ, రచ్చబండ చర్చలు. ఇప్పుడు చర్చలు ఎట్లా ఉంటున్నాయి? ఆడు తిన్నాడు, ఈడు తింటాడరా, ఎవడు తినడరా, ఎవడు తింటలేదనేది ఎవడి సొమ్ము? నీ సొమ్ము, నా సొమ్ము, నీ అబ్బ సొమ్ము, నా అబ్బ సొమ్ము. మన సొమ్మే కదా తినేది ఆడు. అది మనం అర్థం చేసుకోకపోతే ఏం మాట్లాడుకోవాలి? ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా మన సొమ్ములు తింటున్న దాన్ని తప్పేముందిలే అని మనం మాట్లాడుకునే పరిస్థితికి మనల్ని రాజకీయాలు తెచ్చినాయి, మీడియా తెచ్చింది. ఇప్పుడు అందులో ఇది ఒక పార్శ్వం. ఇక పైన భవిష్యత్తులో నిరంతరం మాట్లాడాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1500 రూపాయలు ఏమైంది అని ఏ మహిళ అన్న అడిగింది అనుకోండి, జగన్ దుర్మార్గుడమ్మా, ఆ ఏదో రాష్ట్రాన్ని అమ్మంతా నాశనం చేశాడమ్మా, వాడి మూలంగా రాష్ట్ర నాశనం అయిపోతుంది కానీ మన దగ్గర డబ్బులు లేవమ్మా, అందుకని చెప్పి చేద్దాం, అయినా చూద్దాం. అదే సందర్భంలో ఇక్కడ అదేదో ఒక ఈవెంట్ ఉంటుంది.